మంచి పిల్లరా, దేవుని వాక్యములో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. అపవాదికి చోటియకుడి. 27వ వచనం. ఒకే ఒక మాట పౌలు గారు ఈ ఎఫెసీ సంఘస్థులకు చెబుతూ ఉన్నాడు. ఏంటి ఆ మాట అంటే, అపవాదికి చోటియకుడి. చెప్పండి, అందరూ చెప్పండి. అపవాదికి చోటియకుడి. ఎవరికి చోటియకూడదండి? అపవాదికి చోటియకూడదు. చూడండి, మనం మన నిత్య జీవితంలో చాలామందిని మనము కలుస్తూ ఉంటాము, మనలో చేర్చుకుంటూ ఉంటాం. అయితే పౌలు గారు ఈ ఎఫెసీ సంఘస్థులతో ఏమంటాడంటే, మీరు ఎవరినన్నా చేర్చుకోండి, ఎలాగన్నా ఉండండి, కానీ సాతానుడికి మాత్రం మీరు చోటు ఇవ్వద్దు అంటాడు. ఎవరు చోటు ఇవ్వకూడదు? మనం సాతానుడికి, అపవాదికి చోటు ఇవ్వకూడదు. మన జీవితంలో అసలు మనం అనుభవించే శోధనలు, అలాగే మనం పడే బాధలు దాదాపు ఎక్కువ సాతానుడి ద్వారానే వస్తూ ఉంటాయి. ఒక వ్యక్తికి సాతానుడు శోధనలు పెడతా ఉంటాడు. కొన్ని సమయాల్లో రోగాలు కూడా తెస్తూ ఉంటాడు. మనం బాగానే ఉన్నట్లుగా ఉంటాము, సడన్గా ఒక శోధనలో పడేస్తుంది. యోబు మంచిగా ప్రార్థన చేసుకుంటూ ఉండే టైంలో ఆ పిల్లలు ఒక విందు చేసుకుంటున్నారు. ఆయన కూతుర్లు, కొడుకులు, ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక విందు చేసుకుంటున్నారు. ఆ విందు చేసుకుంటున్న టైంలో సడన్గా ఆ పిల్లలందరూ ఉన్నప్పుడు ఆ ఇల్లు కూలి వారి మీద పడిపోయింది. పిల్లలందరూ చనిపోయారు. అది ఎంత పెద్ద శోధనో చూడండి. ఇలాగ రకరకాలుగా సాతానుడు శోధిస్తూ ఉంటాడు. మన నిత్య జీవితంలో కూడా కుటుంబంలో శోధనలు ఉంటాయి, అలాగే పిల్లల మధ్య శోధనలు ఉంటాయి, అలాగే మన ప్రార్థన జీవితంలో కూడా ఏదో ఒక శోధన ఉంటుంది. సాతానుడు శోధనలు, అల్లరి శక్తులు, ఆటంకపరిచే శక్తులు. అలాగే ఈ సాతాను యొక్క శక్తులు, అపవాది క్రియలు ఎలా ఉంటాయంటే, నీ ప్రార్థనా జీవితాన్ని దెబ్బతీస్తాయి, నీ ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీస్తూ ఉంటాయి, ఆత్మీయమైన ఉత్సాహాన్ని తీసేస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని మనం గుర్తుపట్టాలి ప్రియులరా. చూడండి, ఇది మంచి వేసవి కాలం, కానీ సడన్గా మబ్బులు పట్టుకొస్తున్నాయి. విపరీతమైన ఎండగా రావాల్సిన టైంలో మేఘాలు పట్టుకొచ్చి వర్షాలు వస్తున్నాయి. మంచిదేనంటారా?
కాబట్టి మనం కొంచెం వాతావరణం చల్లబడతా ఉంది, మనకి అది తెలుస్తుంది. మేఘాలు రాగానే మరి వాతావరణం చల్లబడటం, వర్షం రావటం, ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి, కొన్ని గుర్తులు. అలాగే మన నిత్య జీవితంలో సాతానుని మనం బాగా గుర్తుపట్టాలి, దుష్టుని బాగా గుర్తుపట్టాలి. గుర్తుపట్టి దానికి చోటు లేకుండా చేయాలి. అది దానిని నీవు లోపలికి రానిస్తే నీ మీద దాడి చేస్తాడు, నీ కుటుంబం మీద కూడా దాడి చేస్తాడు. మన కుటుంబాన్ని అల్లకల్లోలం కూడా చేసేస్తాడు. అలాగే సంఘంలోనికి రానిస్తే సంఘాన్ని వాడు చెదరగొడతాడు. ఒక గ్రామములో ప్రవేశిస్తే గ్రామములో కలతలు పెట్టి మరి చెదిరిపోయేటట్టుగా చేస్తాడు. ఇది సాతానుడి యొక్క స్వభావం, సాతానుడి యొక్క దాడి. అయితే ప్రియులారా, మనము సాతానుడికి చోటిస్తేనే వాడు వస్తాడు, కానీ వాడికి చోటు ఇవ్వకపోతే వాడు నీ దగ్గరికి రాలేడు. నీవు చోటిస్తే వాడు వస్తాడు, చోటు ఇవ్వకపోతే వాడు రాడు. అయితే మనలో ఎవరో కూడా కావాలి అని సాతానుడికి చోటు ఇవ్వము. చోటిస్తారా? ఎప్పుడన్నా మీరు సాతానుడిని, ఓ సాతానా మా ఇంటిలోనికి రా అని ఎప్పుడన్నా అన్నారా? మీరు అన్నారా? అని ఉంటే చేతులు ఎత్తండి. ఎవరు అనలా. చూసారా? మనం ఎప్పుడన్నా ఆహ్వానిస్తే దేవుణ్ణి ఆహ్వానిస్తాం. ప్రభువా మా ఇంటిలోనికి రండి, మా హృదయాలలోనికి రండి అని దేవుణ్ణి ఆహ్వానిస్తాం, కానీ సాతానుని ఎప్పుడు ఆహ్వానించాం. కానీ సాతానుండండి మనం చేసే పనులను బట్టి వాడు అవకాశం చూసుకొని మనలోకి వస్తాడు. అది బాగా గుర్తుపట్టాలి. సాతానా మాలోకి రా, మా ఇంట్లోకి రా అని నువ్వు అన్నవసరంలా వాడు నిన్ను కనిపెడతా ఉంటాడు. వాడు నిన్ను కనిపెడతా ఉంటాడు. వాడు నిన్ను కనిపెట్టి ఎలాగైనా సరే నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తూ ఉంటాడు. అందుకనే పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు, అపవాదికి చోటియ్యకుడి. అందరూ చెప్పండి అన్నమాట, అపవాదికి చోటియ్యకుడి. అపవాదికి చోటు ఎలా ఇస్తాం అసలు మనం తెలుసుకోవాలి. మన ఇంటిలోనికి రాకుండా ఉండటం కోసం అపవాదికి మనం ఎలాగో చోటిస్తాం, తెలియకుండా ఎలా చోటిస్తాం అనంటే ప్రియరా, అపవాదికి మనం చోటు ఎలా ఇస్తామో దేవుని వాక్యంలో చూద్దాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ అధ్యాయము 11వ వచనం చూడండి. 11వ వచనం. అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా
మా జోలికి రావద్దు, మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులమగుదుమని, ఐగుప్తీయులకు దాసులమగుదుమని, ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులమగుటయే మేలని చెప్పిరి. పిల్లరా గమనించండి, అపవాదికి చోటీయకుడి అని అంటున్నాడు కదా. మనం కావాలి అని అపవాదికి ఎవరమో చోటు ఇవ్వము, కానీ మన పనులను బట్టి అపవాదికి చోటిస్తూ ఉంటాం. ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఒక మంచి ఉద్దేశంతో నడిపిస్తూ ఉన్నాడు. ఒక మంచి ఉద్దేశం అంటే వారిని నేను ఐగుప్తు చెర నుండి, బానిసత్వం నుండి విడుదల చేయాలి అని, ఆ తర్వాత వారిని కానాను దేశానికి తీసుకొని వెళ్ళాలి అని, పాలు తేనెలు ప్రవహించు దేశానికి వాళ్ళని నడిపించాలి అని, అది దేవుని ఉద్దేశం. అయితే వీళ్ళు అనుకోకుండా మధ్యలో సాతానుడికి చోటిచ్చారు. ఏంటి, ఏమని మాట్లాడుతున్నారంటే వీరు 11వ వచనంలో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా, మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా, మా జోలికి రావద్దు. అనగా ఈ ఇశ్రాయేలీలు మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నారు. ఏం మాటలు అంటే వ్యతిరేకమైన మాటలు, నెగటివ్ వర్డ్స్. ఈ వ్యతిరేకమైన మాటలు కూడా ఎవరిని గురించి మాట్లాడుతున్నారు? దేవుని మీదే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అలాగే దేవుని సేవకుడైన మోషే మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దేవుడేమో ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు. పాలు తేనెలు ప్రవహించాలి, ఆ దేశాన్ని మీరు చూడాలి అని ఆ దేశానికి నడిపిస్తూ ఉంటే ఈ లోపుగా వీళ్ళు తొందరపడుతున్నారు, సణుగుకుంటున్నారు, గొణుగుతున్నారు, వాదిస్తున్నారు, తిరుగుబాటుగా మాట్లాడుతున్నారు, వ్యతిరేకముగా మోషే మీద మాట్లాడుతూ ఉన్నారు. ప్రియరా గమనించండి, పౌలు గారు ఏమంటున్నాడంటే అపవాదికి చోటు ఇయ్యకుడి. అపవాదికి నువ్వు ఎలా చోటిస్తావంటే, నీవు దేవుని వైపు, దేవుని విషయాలలో ఎక్కడైనా సణుగుకుంటా వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే ఆ బాట చూసుకొని నీలోనికి సాతానుడు వచ్చేస్తాడు. ఎప్పుడైనా సరే నువ్వు వ్యతిరేకంగా ఆలోచిస్తే ఇక చాలు, నువ్వు రమ్మని అన్నవసరంలా, నీకున్న ఆలోచనలు బట్టి, నీవు మాట్లాడే వ్యతిరేకమైన మాటలను బట్టి సాతానుడు నీలోనికి వచ్చేస్తాడు, నీ ఇంటిలోనికి కూడా వచ్చేస్తాడు. ఈ ఇశ్రాయేలీయులు సనగటం ప్రారంభించారు, వాదించటం ప్రారంభించారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎందుకయ్యా మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అసలు మా జోలికి రావద్దు, నీవు అసలు మా సంగతే నీకు అనవసరం. ఈ అరణ్యమందు చావటం కంటే ఐగుప్తు దేశంలో బానిసలుగుంటేనే మంచిది కదా. ఎందుకు మోషే నువ్వు మమ్మల్ని ఇలా ఇంత పని చేసావు, ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చావని వ్యతిరేకముగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రభునంతులరా, సాతానుడు మన కుటుంబాలలోనికి రావాలని చూస్తూ ఉంటాడు, కానీ
అది మనలోనికి రాకుండా మనం జాగ్రత్త పడాలి. ఒకవేళ నువ్వు ఇశ్రాయేలులాగా వ్యతిరేకముగా మాట్లాడుతూ ఉంటే, వ్యతిరేకమైన ఆలోచనలు నువ్వు చేస్తే, వ్యతిరేకమైన స్వభావముతో నీవు మనుషుల ముందు మాట్లాడినా, లేక ఇంటిలో మాట్లాడినా, లేక ఎక్కడ మాట్లాడినా వ్యతిరేకమైన మాటలు నీ హృదయంలో నుండి వచ్చినాయనంటే, నీ నోటిలో నుండి వస్తున్నాయనంటే నువ్వు సాతానుడికి దారి వేసుకుంటున్నావు అని అర్థము. వాడు వచ్చేస్తాడు. ఇక ఆ మాటలను బట్టే వాడు వచ్చేసి వాడు నీ మీద దాడి చేయటానికి చూస్తాడు. ఇక్కడ మోషే గారు ఏమంటున్నాడు? 13వ వచనంలో చూస్తే, మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఓరకయ్య ఉండవలనని ప్రజలతో చెప్పాను. దేవుడు చెప్పిన మాటనేమో ఈ ప్రజలకు మోషే గారు చెబుతా ఉన్నాడు, కానీ వాళ్ళు ఆలకించకుండా వ్యతిరేకంగా మాట్లాడటం బట్టి వారు అపవాదికి చోటిచ్చారు. అపవాదికి చోటిచ్చి ఏమైందయ్యానంటే, వారు కానాను దేశానికి ప్రవేశించకుండా మధ్యలోనే వారు చనిపోయిన పరిస్థితులు మనం బైబిల్లో చూస్తాం. కావున ప్రభునందు పిల్లరా, పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఏం రాస్తున్నాడంటే, అపవాదికి చోటు ఇయ్యొద్దు. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎక్కడ వ్యతిరేకమైన మాటలు మాట్లాడొద్దు. అపవాదిని జయించుకోవాలి, అంతేగాని అపవాదిని లోపలికి రాకూడదు, నీ ఇంటిలోనికి రాకూడదు. మరి ఇప్పుడు ఈ అపవాది ఒకవేళ నీ లోపలికి వచ్చింది అనుకోండి, దీని మీద నువ్వు దాడి చేయటం నేర్చుకోవాలి. అపవాదిని నువ్వు ఎదిరించాలి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఈ అపవాదిని ఎలాగ ఎదిరించాలి ఒకసారి చూద్దామా? యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం చదవండి. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. గమనించండి, ఒకవేళ నీవు సణుగుతూ ఉంటే, నీవు వ్యతిరేకంగా ఆలోచన చేస్తుంటే, వ్యతిరేకమైన మాటలు మాట్లాడే వాళ్ళతో నువ్వు ఏకీభవిస్తూ ఉంటే నీవు అపవాదికి చోటిస్తున్నావు. అప్పటి నుండి నిన్ను అన్ని రకాలుగా వాడు డిస్టర్బ్ చేస్తాడు. నిన్ను బైబిల్ చదవనీడు, ప్రార్థన చేయనీడు, ప్రార్థనతో ఏకీభవించనివ్వనివ్వడు, దేవునితో సమయాన్ని గడపనివ్వడు, అన్ని రకాల ఆటంకాలు చేస్తూ ఉంటాడు. మరి ఈ పరిస్థితుల్లో దాన్ని జయించేది ఎలాగో? ఒకవేళ అపవాదికి చోటు ఇచ్చామే అనుకో, దాన్ని జయించేది ఎలాగంటే, సాతానుని జయించడానికి ఒకే ఒక మార్గం ఏంటంటే స్తుతులు చెల్లించాలి. ఇక్కడ దేవుని వాక్యం ఉంది, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. స్తుతి వస్త్రం అనగా స్తుతించాలి. మనం ఏమని పడతాం? స్తుతించిన సతాన్ పారిపోతాడు, కొనికితే తిరిగి వస్తాడు.
స్తుతించిన సతాన్ పారిపోతాడు, కునికితే తిరిగి వస్తాడు. స్తుతించి పాడి కోటను కూర్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించి పాడి కోటను కూర్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కునికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సతాన్ పారిపోతాడు, కునికితే తిరిగి వస్తాడు. మనము స్తుతిస్తా ఉండాలి. నల్లటి డ్రెస్ వేసుకొని ఉన్నవాళ్ళు ఒకటి నిలబడండి. నల్ల షర్ట్ కానీ ఏదో ఒకటి, నల్లటి షర్ట్, టీ షర్ట్ ఏదో ఒకటి నిలబడండి. రారా, తెల్ల ప్యాంట్ ఉంది ఇడికి, నల్ల ప్యాంటు నల్ల షర్ట్ ఎవరికి లేదా? ఎవరికి లేదా? సరే రారా, నువ్వు సెట్ అవుతావులే సైతానికి. తర్వాత తెల్ల షర్ట్ వేసుకునే వాళ్ళు ఒకరు నిలబడండి. ఎవరు? కొర్నేలు గారా? ఈ తెల్ల షర్ట్ ఉంది, ఇట్రా. కుర్రోళ్ళలాగా దూకో, మెట్లేమి ఎక్కువస్తావు. ప్రియారా చూడండి, నేను మీకు ఎందుకంటే ఇది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెబుతున్నాను మీకు ఈరోజు. ఇది చాలా అవసరమైన టాపిక్ మన జీవితంలో. ఇప్పుడు నేను ప్రార్థన చేసుకుంటున్న ఒక విశ్వాసిని. ఇటురండి కొర్నేలు గారు, ఇటురండి, ఈ సైడ్ రా. సరే నువ్వు ఇటురా, మీరు ఇటున్నా. నేను ప్రార్థన చేసుకుంటున్న ఒక విశ్వాసిని. నాకేంటంటే రోజు ఉదయం లేవగానే ప్రార్థన చేసుకుంటా, అలాగే బైబిల్ చదువుకుంటా, దేవుని పాటలు పాడుకుంటా, అలాగే కుటుంబ ప్రార్థన చేసుకుంటా, అలాగే మందిరంలో ప్రార్థన ఉంటే వస్తూ ఉంటా. అది నా పని, ఎందుకంటే నేను దేవునితో నడిచే వ్యక్తిని. అందుకని నేను దాదాపుగా ఎక్కువ భాగం ఈ దేవుని దగ్గర, ఈ తెల్ల వస్త్రాలు వేసుకున్నాడే, ఈ దేవుని దగ్గర ఉండటానికి నేను దగ్గరగా పాటలు పాడుకోవటం, ప్రార్థన చేసుకోవటం, అలాగే వాక్యం చదువుకోవటం, దేవునితో సమయం గడపడానికి చూస్తూ ఉంటా. ఇదిగో వీడున్నాడే నల్ల షర్టోడు, వీడు ఒక దయ్యం. ఈ దయ్యం ఏం చేస్తుందంటే, ఈయనేంట్రా అంటే నా వైపు చూస్తాడు వీడు. ఈ దయ్యం నా వైపు చూసి, ఈయనేంటి అసలు నన్ను పట్టించుకోవట్లేదు, అసలు నా వైపే చూడట్లేదే, ఎప్పుడు చూసినా బైబిలే చదువుకుంటున్నాడు, ఎప్పుడు చూసినా ప్రార్థన చేసుకుంటున్నాడు, పద్దాక దేవుడు దేవుడు అని దేవుని దగ్గరికే వెళుతున్నాడు, అసలు నా వైపే చూడట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు. ఏంటా ఇతనిలోకి ఎలాగ వెళ్ళాలా అని ఈ సాతానుడు చూస్తా నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అటు ఇటు ఇటు తిరుగురా, నువ్వు ఇటు ఇటు నా చుట్టూ తిరుగు, ఇదిగో ఎక్కడ దొరుకుతాడా అని కాసుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. నేనేమో బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేసుకుంటున్నా. సాతానుడు నన్ను కనిపెడుతున్నాడు, కానీ నేను పట్టించుకోవట్లా. నేను ఏ కాడకి దేవుని పనిలోనే ఉంటున్నా. కానీ ఒకరోజు ఏమైందంటే, ప్రార్థన చేసుకునే ఒక సహోదరుడి మీద నాకు బాగా కోపం వచ్చింది. తర్వాత అక్కడున్న సేవకుడి మీద కూడా కోపం వచ్చింది నాకు. ఇక నా మనస్సు బాగా వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టింది. ఏంటి ఈయనేంది ఇట్లా, నేను ఈ సహోదరుని ఇంత నమ్మాను, ఏంటి ఈయన ఇటు చేస్తున్నాడు, ఈ సేవకుడు ఏంది నన్ను ఇట్టన్నాడు అని ఇదే మాటలు, వ్యతిరేకమైన మాటలు, వ్యతిరేకమైన ఆలోచనలు, వ్యతిరేకమైనవి మాట్లాడుకుంటా కూర్చున్నారు. అప్పుడు దాకా బైబిల్ చదివేవాడిని నేను, అప్పుడు దాకా పాటలు పాడుకొని దేవా 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 అని అనుకునే నేను, ఇప్పుడు ఏమైంది అని అంటే
వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటే ఈ సాతానుడు విని 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 ఓహో ఇదే అదును అని వీడు నా దగ్గరకు వచ్చేసాడు. ఎందుకు దగ్గర అయ్యాడు? ఎందుకు దగ్గర అయ్యాడు? ఏం చేశాను? ఏం చేశానండి చెప్పండి. నేను చేసిందంతా ఏంటంటే అప్పుడు దాకా ప్రార్థన చేసుకొని, అప్పుడు దాకా బైబిల్ చదువుకొని, ఎప్పుడు దేవుడా 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 అనుకునే నేను నాలోనికి వ్యతిరేకమైన మనసు వచ్చింది, వ్యతిరేకమైన ఆలోచనలు వచ్చినాయి, సణుగుడు వచ్చింది, గొణుగుడు వచ్చింది. ఇక అందుకని నేను ఆ సణుగుడాత్మతోనే ఉంటున్నాను, కానీ దేవుని ఆత్మ నాకు తగ్గిపోయింది. ఎప్పుడైతే నాకు ఈ సణుగుడు, వాదించే మనసు, వ్యతిరేక మనసు నాలోనికి వచ్చిందో ఇక చాలా కాలం నుండి చూస్తుందిగా ఇది నా మీద. ఎంతకాలం నుండి? నేను విశ్వాస జీవితం ఉన్న దగ్గర నుండి చూసి 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 ఇక ఇప్పుడు నాకు దొరికేవని చెప్పి వచ్చి నా దగ్గర ఉండిపోయింది. ఇప్పుడు నేను ఎవరికి దూరం అయ్యాను? దేవునికి దూరం అయ్యా. ఎవరికి దగ్గర అయ్యాను? సాతానుడికి దగ్గర అయ్యా. ఇక ఇప్పుడు నా పని అంతా ఏంటంటే సణుక్కోవటం, గొణుక్కోవటం, వ్యతిరేకంగా మాట్లాడటం,